జీవంగలిగిన మా ప్రియ తండ్రి, నమ్మదైన దేవా, సమయాన్ని బట్టి నీ కొందనాలు. ఉదయం మగింతవరకు కూడా మీరు ఆరాధించే విషయంలో మీ నామని కనపరచట్లో చూపిన నీ కృపను బట్టి నీ కొందనాలు. మా యొక్క ప్రియ బిడ్డలు, చిన్న బిడ్డలు వారు సండే స్కూల్లో ఏదైతే నేర్చుకున్నారో ప్రదర్శనపూర్వకంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పాటల్లో తండ్రి ప్రభా చెప్పేటువంటి మెమరీ వర్సెస్లో కావాల్సిన నీ కృపను మెండైన విధానంలో కుమరిస్తుండండి. సమయంలో దీవెనకరంగాను ఆశయకరంగా నీ నామమయకరంగా అనేకల క్షేమోదకరమైన సమయంలో ఉండాలని దీవిస్తున్నామని ఘనత మహిమస్తుతి ప్రభువునికి ఆరోపిస్తూ మీ కనికరాన్ని క్షేమాన్ని కోరుకుంటూ యేసు ప్రభు గణనాను ప్రార్థించి స్తుతించి గణపరిచి వేచున్నాం మా తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి, పిల్లలు కొన్ని నేర్చుకున్నారు, స్కిట్ రూపకంగా అది చెప్తూ వస్తారు. వాటిని బట్టి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ సాంగ్స్ ఉంటాయి జ్ఞాపకం. ఎందుకంటే వారు చెప్పేటువంటి ఏదైతే నేర్చుకుంటూ వచ్చినారో దాన్ని బేస్ చేసుకునే సాంగ్స్ కూడా ఉంటాయి కాబట్టి సాంగ్స్ లాస్ట్ పెట్టాం. వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని ప్రదర్శిస్తారు. మొట్టమొదట అద్విత్. ప్రైజలాడ్. నేను కోడి హృదయాన్ని లేచి ఫస్ట్ దేవునికి ఆరాధిస్తుంది. మనల్ని నిద్ర నుంచి కుక్కరుకోని లేపుతుంది. గద్ద వచ్చినప్పుడు తన పిల్లల్ని రెక్కల కింద కాపాడుకుంటుంది. దేవుడు కూడా మనల్ని సాతాను వచ్చినప్పుడు రెక్కల కింద కాపాడుకుంటారు. బైబిల్లో ఏముందంటే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశయము కలుగును, సత్యము కీడములు డాలునై ఉన్నది. కీర్తనలు 91:4. దావీదు మహారాజు శత్రువులు వచ్చినప్పుడు దేవుని రెక్కల కింద ఆశ్రయముగా ఉన్నారు. పేతురు అబద్ధం చెప్పినప్పుడు కోడి హెచ్చరిస్తుంది. దేవుడు కూడా మనల్ని అట్లనే హెచ్చరిస్తారు. కనుక కోడి కొయ్యక మునుపు నువ్వు నన్ను ఎరగనని ముమ్మారు చెప్దావని యేసు తనతో అనిన మాట జ్ఞాపకం తెచ్చుకొని పులివలికి పోయి సంతానపడి ఏడ్చెను. మత్తయి 26:75. యుగయుగములు నేను నీ కూడారములో నివసించెదను. కోడి ఈ రెక్కల చాటును దాకొండను. కీర్తనలు 61:4. కోడి రెక్కల కింద ఎట్లా దాక్కుంటుంది, తన పిల్లల్ని రెక్కల కింద ఎట్లా కాపాడుకుంటుందో దేవుడు కూడా మనల్ని సాతాను వచ్చినప్పుడు రెక్కల కింద అట్లనే కాపాడుకుంటారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ అభిషేక్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను వెనుగు గురించి చెప్పబోతున్నాను. ఆయనను జీవముండెను, ఆ జీవము మనుషునకు వెనుగై ఉండెను. యోహాను 1:4. ఆ వెనుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. యోహాను 1:5. నిజమైన వెనుగు ఉండెను, అది లోకమునకు వచ్చును, ప్రతి మనిషిని వెలిగించుచున్నది. యోహాను 1:9. మరణ యేసు, నేను లోకమునకు వెనుగును, నన్ను వెంబడించువారు చీకటిలో నడవక జీవపు వెనుగు కలిగి ఉండు అని వారితో చెప్పెను. యోహాను 8:12. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా, చీకటిని నాకు వెనుగుగా చేయును. కీర్తనలు 18:28. నీ వాక్యము నా పాదమునకు దీపమును, నా త్రోవకు వెనుగునై ఉన్నది. కీర్తనలు 119:105. కాబట్టి నీలో నుండి వెనుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనును. లూకా 11:35. ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెనుగమయమైతే దీపము తన కాంతి వలన వెనుగునిచ్చినప్పుడు ఏనాగుండునో ఆనాగు వెనుగుమయమై ఉండునని వారితో చెప్పెను. లూకా 11:36. ఈ వెనుగు మొత్తం దేవుడు మానవున కొరకు తయారు చేసినాడు. నా పేరు అభిషేక్. నా కొరకు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ దీనా.
అందరికీ ప్రైజ్ ద లార్డ్. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మాథ్యూ 6:25 మాథ్యూ 6:25 అందువలన నేను మీతో చెప్పుదేమనగా ఏమి త్రిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహములు గొప్పవి కావా. మాథ్యూ 6:26 అందువల్ల ఆకాశ పిచ్చుకలను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు. మాథ్యూ 10:31 గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. లూక్ 12:24 గనుక కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, ఆయనను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పిచ్చుకల కంటే ఎంతో శ్రేష్ఠులు. థ్యాంక్ యూ. అందరూ నా కొరకు ప్రార్థన చేయండి. నెక్స్ట్ ఏంజెలినా గ్రేస్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను సామెతలు 30వ అధ్యాయం 24 నుంచి 28 వరకు చెప్తున్నాను. భూమి మీద చిన్నవి 4 కలవు, ఆయనను అవి మిక్కిలి జ్ఞానము కలవి. చీమలు బలము లేని జీవులు, ఆయనను అవి వేసవి కాలమందు తమ ఆహారంను సిద్ధపరచుకొనును. చిన్న కుందేలు బలము లేని జీవులు, ఆయనను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిడతలకు రాజు లేడు, ఆయనను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, ఆయనను అది రాజుల గృహంలో యుండును. సోమరి చీమల వద్దకు వెళ్ళుము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొందువు. వాటికి అధిపతి అయినను పై విచారణకర్త అయినను ఏలినవాడని లేకపోయినను అవి వేసవి కాలమందు తమ ఆహారం సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి ఎందాక నీవు పండుకొని ఉన్నావో ఎప్పుడో నిద్ర లేచెదవు. చీమల యొక్క 5 లక్షణాలు. చీమలు చిన్నవి, బలము లేని జీవులు, వేసవి కాలమందు తమ ఆహారం సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము సమకూర్చుకొనును. చీమలు సిద్ధపాటు కలిగి ఉంటాయి, చీమలు ఐక్యత కలిగి ఉంటాయి, చీమలు క్రమశిక్షణ కలిగి ఉంటాయి, చీమలు చురుకుగా ఉంటాయి, కష్టపడతాయి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా కొరకు ప్రార్థన చేయండి. వెరీ గుడ్. ఓకే. జోహానా ఓఫీరా నెక్స్ట్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 23:1 యెహోవా కాపరి, నాకులేమి కలుగదు. దేవుడు గొర్రెల కాపరి, గొర్రెల వలె ఆయన తన మందును మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలను ఆనించుకొని రొమ్మున ఆనించుకొని మోయును. దేవుడు ఆత్మల కాపరి. యోహాను 10:11 మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడు ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఓకే నాన్న, రైట్, వెరీ గుడ్. యాక్షన్ చెప్పు నాన్న, యాక్షన్ చెప్పు. లోకమును ఎట్ట ప్రేమించెను. వెరీ గుడ్. యాక్షన్. దేవుడు ప్రేమ స్వరూపి. వెరీ గుడ్. ఓకే.
పిల్లలరా తండ్రి అద్దు తల్లిదండ్రులతో లోపడి ఇది ధర్మమే. ఎఫెసీ 6:1 వర్డ్స్. ఓకే, వెరీ గుడ్. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలిగదు. కీర్తనలు 23:1. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు దేవుని వాక్యం ఎలాంటిది అనే దాన్ని ఆ వస్తు రూపకంగా చూపిస్తూ పిల్లలు చెప్తారు. పిల్లలు చక్కగా చూపిస్తూ దాని గురించి చెప్పాలి పట్టుకొని. ఓకేనా? ఫస్ట్ వన్ జాయ్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు జాయ్సీన్. నేను దేవుని వాక్యాలు చెప్పబోతున్నాను. దేవుని వాక్యం తేనె వంటిది. దేవుని వాక్యం తేనె వంటిది. కీర్తనలు 19:10, కీర్తనలు 119, 103. దేవుని వాక్యం ఆహారము వంటిది. ఇర్మియా 15:6. విత్తనము వంటిది. దేవుని వాక్యం విత్తనము వంటిది. లూకా 8:11. దేవుని వాక్యము అగ్ని వంటిది. ఇర్మియా 23:29. దేవుని వాక్యము ఖడ్గము వంటిది. ఎఫెసీ 6:17, హెబ్రీ 4:12. నెక్స్ట్ సుత్తె వంటిది. దేవుని వాక్యము సుత్తె వంటిది. ఇర్మియా 23:29. థ్యాంక్ యూ. నెక్స్ట్ జాన్ ప్రీతం. దేవుని వాక్యము దీపము వంటిది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని వాక్యము అర్థం వంటిది. అయితే దేవుని వాక్యము అద్దం వంటిది. దేవుని వాక్యము పాల వంటిది. నిర్మలమైన వాక్యమును దేవుని వాక్యము నీళ్ళు వంటిది. వాక్యముతో
ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవుని వాక్యము వెండి బంగారు. నెక్స్ట్ డోవేది, డోవి ఎక్కడ ఉంది? వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. దేవుని వాక్యము సబ్బు వంటి వాడు, అయితే ఆయన వచ్చి దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వారు, చాకలి వాడి సబ్బు వంటి వాడు. థ్యాంక్ యూ. వెరీ గుడ్. నెక్స్ట్ సాంగ్స్ ఉన్నాయి. Long ago, once upon a time, Adam Havva, Eden Vanam. Long, long ago, once upon a time, Adam Havva, Eden Vanam. రోజు అవ్వాంటి తోటకెళ్ళింది, హలో అంటూ శబ్దం విని తిరిగి చూచింది. ఒకరోజు అవ్వాంటి తోటకెళ్ళింది, హలో అని శబ్దం విని తిరిగి చూచింది. మిస్టర్ సాతాన్ వేసి మోసం చేశాడు, మిస్టర్ సాతాన్ వేషం వేసి మోసం చేశాడు. Long, long ago, once upon a time, Adam Havva, Eden Vanam. Long, long ago, once upon a time, Adam Havva, Eden Vanam.
కత్తివలే ఖండించును, సుత్తెవలే సరిచేయును. కత్తివలే ఖండించును, సుత్తెవలే సరిచేయును. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. యేసయ్య మాట జీవపూట, పరముకు నడిపించు బాట. యేసయ్య మాట జీవపూట, పరముకు నడిపించు బాట. నెవ్వవలే మధురము, నూనెవలే శ్రేష్టము. తేనెవలే
బలమైనది నా యేసుని నోటి మాట, విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. యేసయ్య మాట జీవపు ఊట, పరముకు నడిపించు బాట. యేసయ్య మాట జీవపు ఊట, పరముకు నడిపించు బాట. అద్దం వలె సరిదిద్దును, దీపం వలె నడిపించును. అద్దం వలె సరిదిద్దును, దీపం వలె నడిపించును. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట, విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. యేసయ్య మాట జీవపూట, పరముకు నడిపించు బాట. యేసయ్య మాట జీవపూట, పరముకు నడిపించు బాట.